మహాత్మా గాంధీ పథకం కాదని రోజుగారు యోజన మహాత్మా గాంధీ రోజుగారు నిర్వీర్యం చేయాలని ఏదైతే సోనియా గాంధీ గారు అనంతపూర్లో పోయినప్పుడు అక్కడ ఆకలి సాగు దస్తున్నారని తెలుసుకొని తప్పనిసరిగా వారికి న్యాయం చేయాలని యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని పెడితే దాని పేరు కూడా మార్చడానికి ప్రయత్నం చేసి ఏమిటి అసలు నాకు అర్థం కాదు. పేద ప్రజలు అన్నం తినొద్దా? గతంలో తిండి లేనటువంటి వాళ్ళు మట్టి కూడా తిన్నారు. అలాంటిది సోనియా గాంధీ ఆలోచన చేసి ఒక బిల్లు తయారు చేస్తే ఆ బిల్లు నీరు గార్చేసి దానికి ఒక 25 రోజులు పెంచుతూ ఉంటాం. పెట్టేదేంది మీరు? అప్పుడు పూర్తి బడ్జెట్ కేంద్రంకి వెళ్ళి వచ్చేది. ఇప్పుడు అంటే 40% మేము పెట్టుకోవాలి. ఏడికెళ్ళి పెట్టుకుంటాం? మా రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఎక్కువ అప్పులు చేసిరు, మేము దాన్నే తీర్చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు చేస్తుంటే మళ్ళీ ఇది కూడా ఒకటి. అంటే వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఎట్టి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ పేరు తీసేయాలి, గ్రామీణ ఉపాధి పథకం తీసేయాలి అని కుట్ర జరుగుతుంది. దాని వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రతి జిల్లాలలో ఈ మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ దీని మీద గ్రామాల్లో పరిచయం చెప్పాలి, తెలియాలి కదా. అరే సోనియా గాంధీ ఇచ్చింది, మన్మోహన్ సింగ్ ఇస్తే ఈయన తీసేస్తున్నాడు, పేదోళ్ళ నోట్లో మట్టి కొడుతున్నాడు, దానికి రామ్ అని పేరు పెడతాడు. రాముడు చెప్పినాడు అన్నం ఇవ్వద్దని. ప్రజలు అందరూ మానవులే, అందరికీ సాయం కావాలన్నాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తారు, కొత్తవి తీసుకొస్తారు. సబ్కా వికాస్ సబ్కే సాత్ అంటున్నారు. ఇది సెక్యులర్ దేశం, అందరితో సమానంగా ఉండాలి, దీన్ని హిందూ దేశం చేయాలి అని వాళ్ళ ఆలోచన ఎన్నడూ సక్సెస్ కాదు. హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ మనుషులే. పోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు. ముస్లిమ్స్ ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ ఉన్నోడు ఇదే దాని దేశం. ఏం మరణ ఏం జీనాయని అని ఉంటే వాళ్ళని కూడా ఓట్ల రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారు? 3 సార్లు చేసినాం, ఏమైనా చేసినావా బీసీలకు? అదే అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈడ 150 కోట్లు శాంక్షన్ చేసి క్యాబినెట్లో నిర్ణయం చేసుకొని ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే దాన్ని కూడా కానియకుండా చేస్తారు. అంటే మీకు బడుగు బలైన వర్గాలు అవసరం లేదు, మా ఓట్లు అయితే మేము కావాలి. కనుక దీని మీద ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో పోవాలి, ప్రజలకు చెప్పాలి. మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వచ్చే వరకు మనం పోరాటం కొనసాగించాలి. ఆ బిల్లు వాపసు తీసుకునే వరకు మనం ఫైట్ చేస్తే అప్పుడే పేద ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం.